హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఇది ఉసిరికాయ అండి. పెద్ద ఉసిరికాయ, ఆమ్లా అని కూడా అంటారు కదా. దీన్ని నేను డ్రింక్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ ఛానల్లో ఒకటి బీట్రూట్, క్యారెట్ అండ్ ఏబీసీ జ్యూస్ ఉంది కదా. సో ఇది వచ్చేసి ఓన్లీ ఉసిరికాయ దాంతో చేశాను. ఇదేంటంటే కట్ చేసుకోవాలి, మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉండే గింజని పడేయాలండి. వాష్ చేసి తర్వాత కట్ చేసుకోవాలి. జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ లైట్గా పెనం పైన వేయించుకున్నానండి, అంటే మంచి అరోమా రావడానికి. ఇది వచ్చేసి అల్లం అండి, కొద్దిగా అల్లం. ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్కి బదులుగా నేనేం చేస్తున్నా అంటే మిశ్రీ అంటారు కదండి, క్రిస్టల్ లా ఉంటుంది. సో ఇది యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకోటి మనకి ఇందులో కావాల్సింది ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ రసం. మీరు ఒకవేళ షుగర్ వద్దనుకున్నారనుకోండి, దీని బదులు మీరు హనీ వేసుకోవచ్చు అండి. షుగర్, బెల్లం వేసుకోవచ్చు మీరు కొద్దిగా. లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము బాగా హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి ఆమ్లా చాలా ఉపయోగపడుతుంది. హెయిర్ గ్రోత్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి యాక్చువల్లీ ఇది పుల్లగా ఉండడం వల్ల యాసిడిటీని వస్తుంది అనుకుంటారు అందరూ. లేదండి, యాసిడిటీని పోగొడుతుంది ఇది. సో దీనివల్ల చాలా ప్రయోజనాలు. స్కిన్ కూడా చాలా యవ్వనంగా ఉంటుంది, అంటే స్కిన్ గ్లో వస్తుంది అనమాట. మనము యంగ్గా కనిపించడానికి కూడా ఇది యూజ్ అవుతుందండి. ఇది చాలా యూస్ఫుల్. అయితే నేనేం చేస్తానంటే మనం ప్రాసెస్ చూద్దాం. మనం మిక్సర్లో ఆమ్లా వేసుకున్నాము. యాక్చువల్లీ ఇది సీజనల్ ఫ్రూటేనండి. సీజనల్గా లభిస్తుంది మనకి. మనం స్టోర్ చేసుకోవాలి దీన్ని. మనం చాలా మట్టుకు దీన్ని ఎండబెట్టి క్యాండీ అంటారనమాట. ఆమ్లా క్యాండీ అని చేసుకొని కూడా తింటారు. దీన్ని బాగుంటుందండి. పుల్లగా ఉప్పు తగిలిస్తారు. ఉప్పు పుల్లగా చాలా బాగుంటుంది. క్యాండీ చాక్లెట్ లాగా ఉంటుంది అనమాట. క్యాండీ అంటే బాగుంటుంది, కానీ దాన్ని 2-3 డేస్ ఆరబెట్టాలన్నమాట. ఇలా సీజనల్గా వచ్చినప్పుడు తీసేసుకొని ఏం చేయాలంటే ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. వడియాలలాగా మనకి ఎప్పుడు ఎందులో కావాలంటే అందులో వేసుకోవచ్చు. లేదా దీన్ని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే మనము దీన్ని వచ్చేసి మనము ఏమంటారు, క్యూబ్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఎలా అయితే అలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే కొన్ని రోజులు వాడచ్చు. మనం మొత్తం కాదు, కొన్ని రోజులు మాత్రం వాడచ్చు. సో ఇప్పుడు అన్నీ వేసేసానండి. మిక్సీ వేస్తాను. చూడండి, ఇలా చేసుకున్నాను నేను. చూసుకోవాలి మనం. సో నేను తాగి చూస్తాను. ఒకవేళ నాకు టేస్ట్ బాగా నచ్చింది అనుకోండి, కంటిన్యూగా రోజు తాగుతాను. యాక్చువల్లీ ఏంటంటే ఇందులో కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర అలాంటివి కూడా వేసుకోవచ్చు. లేదంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కలర్ చేంజ్ అవుతుంది మాత్రం, అంతేగాని మనకు అవి కూడా బెనిఫిట్స్ ఉంటాయి కదా, అలా కూడా చేసుకోవచ్చు. నా దగ్గర పెద్ద చన్నీ లేదండి, దీంట్లో చేస్తున్నాను. పిప్పి తీసేయాలి మనం. నిమ్మకాయ రసంలో పుల్లగా ఉంటుంది. సో మీకు అదైతే పుల్లగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మనం షుగర్ ఆల్రెడీ వేసాం కదా, ఇది పుల్లగానే ఉంటుంది. టేస్ట్ చూసుకొని మీరు నిమ్మకాయ రసం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలండి మనం. కొద్దిగా లెమన్ జ్యూస్. ఇప్పుడు మనకి ఇందులో వాటర్ ఎంత కావాలో చూసి యాడ్ చేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను నేను. చాలా బాగుందండి, తాగొచ్చండి. మనము కచ్చా మ్యాంగో ఎట్లా ఉంటుందండి, ఆ ఫ్లేవర్ ఉందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. కొంచెం లైట్ తాగొచ్చు మనం. ఇది ఐస్ క్యూబ్స్ పెడతారు కదండి, అందులో ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను నేను. కావాలన్నప్పుడు ఫ్రీజర్లోకి తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని దానికి తగ్గట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఒక 4-5 క్యూబ్స్ వేసుకుంటే కొంచెం చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి చేసి తాగి చూడండి. అది ఇలా వేసి పెట్టుకున్నాను నేను. ఇట్లా తీస్తే మనకి ఇలా వస్తుంది. ఒక గ్లాస్లో వేసుకొని ఇందులో కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తాగితే సరిపోతుంది. ఇది ఫ్రీజర్లో పెట్టుకోవాలి మనకు చలికాలం కాబట్టి కొంచెం ముందుగానే బయట పెట్టుకోవచ్చు. లేదా వాటర్ వేయగానే మనకి నార్మల్ టెంపరేచర్కి వస్తుంది, అలా తాగొచ్చు.
మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైం.